జనవరి 1, 2024 ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామనే ఎక్సైట్మెంట్ లో ఉంటే జపాన్ లో మాత్రం 7.6 మాగ్నిట్యూడ్ తో అతి భయంకరమైన భూకంపం సంభవించింది. In western Japan, scenes of devastation are emerging after a 7.6 magnitude quake shook the country, killing dozens of people. ఈ ఒక్క భయంకరమైన భూకంపమే కాదు, దీని తర్వాత జపాన్ లో చాలా చోట్ల చిన్న పెద్ద భూకంపాలు వచ్చాయి. టోటల్ గా 155 కంటే ఎక్కువ భూకంపాలు అక్కడ కేవలం ఒక్క రోజులో సంభవించాయి. ఈ భూకంపాల వల్ల 1 మీటర్ అంత ఎత్తుకు సముద్రంలో అలలు ఎగిశాయి. దీని తర్వాత జపాన్లోని మెట్రలాజికల్ ఏజెన్సీ జపాన్లో సునామీ వచ్చే ఛాన్స్ ఉందని వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. అదృష్టవశాత్తు సునామీ వార్నింగ్స్ డిగ్రేడ్ అయితే అయ్యాయి, కానీ ఈ భయంకరమైన భూకంపాల వల్ల జపాన్కి చాలా డ్యామేజ్ అయింది. ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి, వేల కొద్ది ఇళ్లలో కరెంటు పోయింది, ఎన్నో ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి. జనవరి 2వ తేదీ కల్లా 55 మంది చనిపోయారు. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫూమియో కిషిదా గారు టైంతో పోరాడే పరిస్థితి ఏర్పడింది, రెస్క్యూ ఆపరేషన్స్ ని జారీ చేశాం, ఎంత వీలైతే అంత తొందరగా ఈ పరిస్థితిలో చిక్కుకున్న వాళ్ళను కాపాడుతున్నామని చెప్పాడు. అయితే 2వ తేదీ నవంబర్ జపాన్లో ఇంకో సంఘటన కూడా జరిగింది. అదేంటంటే టోక్యో ఎయిర్పోర్ట్లో జపాన్ ఎయిర్లైన్స్ లోని విమానం జపాన్ కోస్ట్ గార్డ్ విమానాన్ని నేరుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో 2 విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. Japan Airlines plane has caught fire at Tokyo's Haneda Airport and all runways at the airport have been closed. నిజానికి ఈ జపాన్ కోస్ట్ గార్డ్ విమానం ఈ భూకంపాల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడం కోసం ఎయిర్పోర్ట్ లో రెడీ అవుతుంది. అన్ఫార్చునేట్లీ జపాన్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగిపోయింది. అయితే ఈ జపాన్ ఎయిర్లైన్స్ లోని 379 మంది ప్యాసింజర్లు అలాగే క్రూ మెంబర్స్ కూడా సేఫ్ గా బయటపడ్డారు. కానీ ఈ కోస్ట్ గార్డ్ ప్లేన్ లో ఉన్న 6 క్రూ మెంబర్స్ లో 5 మంది చనిపోవడం జరిగింది. 39 ఏళ్ల ఆ ప్లేన్ కెప్టెన్ మాత్రం అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ మనకు 2 ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. ఎందుకని జపాన్ లో మాత్రమే ఎక్కువగా ఈ సునామీలు భూకంపాలు వస్తున్నాయి? అలాగే ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు తరచూ వస్తున్నా కూడా జపాన్ ఎలా వాటిని తట్టుకొని డీల్ చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ వచ్చే భూకంపాలు వేరే దేశంలో ఎక్కడైనా వస్తే అక్కడ వేల మంది చనిపోవడం చూస్తాం. అయితే జనవరి 5వ తేదీ నాటికి అంత భయంకరమైన భూకంపాలు వచ్చినా కూడా జపాన్లో డెత్ కౌంట్ వచ్చేసి 92 మాత్రమే. ఈ వైపరీత్యాల నుండి జపాన్ అసలు ఎలా తప్పించుకుంటుంది? సో ఇవన్నీ ప్రశ్నలకు వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అకస్మాత్తుగా సంభవించిన ఈ భూకంపాన్ని 2024 సీ ఆఫ్ జపాన్ ఎర్త్క్వేక్ లేదా నోటో పెనిన్సులా ఎర్త్క్వేక్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ పేరంటే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ జపాన్ దేశం నోటో పెనిన్సులా అనే రీజియన్ లో ఉంది. పెనిన్సులా అంటే మీరు స్కూల్లో చదివే ఉంటారు. ఒక ప్రాంతానికి 3 వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే నేల ప్రాంతం ఉంటే ఆ రీజియన్ని పెనిన్సులా అంటారు. ఈ అతి భయంకరమైన భూకంపం కరెక్ట్గా ఆ ప్రాంతంలో వచ్చింది. ఈ రీజియన్కి ఎడం వైపు సీ ఆఫ్ జపాన్ ఉంటుంది. అలాగే ఈ ప్రాంతం జపాన్ రాజధాని టోక్యోకి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా కూడా ఈ భూకంపాన్ని టోక్యో ప్రజలు కూడా ఫీల్ అయ్యారు. మన మొదటి క్వశ్చన్కి వస్తే, జపాన్లో మాత్రమే తరచూ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? దానికి జవాబు, మన భూమి ఏదైతే ఉందో అది 16 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ తో కలిసి ఉంది. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏంటంటే భూమిలో కొన్ని లేయర్స్ ఉంటాయి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని స్కూల్లో చదివే ఉంటారు. ఆ లేయర్లలో అవుటర్ మోస్ట్ లేయర్ ఇంకా అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ తో కలిసి ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏర్పడతాయి. భూమి లోపల కోర్ లేయర్ లో జనరేట్ అయ్యే హీట్ కి కన్వెక్షన్ కరెంట్ రిలీజ్ అవుతుంది. అందువల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా కదులుతూ ఉంటాయి. సో ఈ 16 టెక్టానిక్ ప్లేట్స్ అన్ని కూడా సంవత్సరాల కొద్దీ మెల్లమెల్లగా కదులుతూ ఉంటాయి. అప్పుడు ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్ కి తగిలినప్పుడు ఈ భూకంపాలు ఏర్పడతాయి. సో ఆ విధంగా మనకు భూకంపాలు సంభవిస్తాయి. అలాగే ఏ దేశం అయితే ఈ టెక్టానిక్ ప్లేట్ బౌండరీల దగ్గర ఉంటాయో ఆ దేశంలో ఆబ్వియస్లీ ఎక్కువ భూకంపాలు చూడొచ్చు. సో ఇప్పుడు అదే విధంగా ఈ జపాన్ 4 టెక్టానిక్ ప్లేట్స్ కలిసే చోటున ఉంది. ఆ టెక్టానిక్ ప్లేట్సే పెసిఫిక్, ఫిలిప్పీన్, యూరేషియన్ అలాగే నార్త్ అమెరికన్ ప్లేట్. ఈ కారణంగానే జపాన్లో ఎక్కువ భూకంపాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పెసిఫిక్ ప్లేట్ గురించి వింతైన విషయం ఏంటంటే ఈ పెసిఫిక్ ప్లేట్లో ఎక్కువ టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతుంది. అందుకే పెసిఫిక్ ప్లేట్ బౌండరీని పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడే మనం ప్రపంచంలోకెల్లా ఎక్కువ భూకంపాలు సంభవించడాన్ని చూస్తాం. అలాగే అక్కడ ఎక్కువ అగ్నిపర్వతాలను కూడా చూస్తాం. టెక్టానిక్ ప్లేట్ బౌండరీలు ఎక్కడున్నా అక్కడ మనం ఎప్పుడూ కూడా సమ్ ఫ్రీక్వెన్సీతో భూకంపాలు రావడం చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని తీసుకుంటే మన ఇండియా పైన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఇంకా యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ బౌండరీలు ఉన్నాయి. కరెక్ట్గా నేపాల్ ఆ బౌండరీ లైన్లోనే ఉంది. అందుకోసమే నేపాల్లో భయంకరమైన భూకంపాలను చూస్తూ ఉంటాం. అలాగే మనం ఆస్ట్రేలియా, రష్యా, యూరోప్లో చూస్తే అక్కడ చాలా తక్కువ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ టెక్టానిక్ ప్లేట్ బౌండరీలు అస్సలు లేవు కాబట్టి.
లాస్ట్ టైం మీరు అసలు ఎప్పుడు విన్నారు ఆస్ట్రేలియాలో భయంకరమైన భూకంపం వచ్చిందని? ఆల్మోస్ట్ మీలో చాలా మంది వినుండరు, ఈవెన్ నేను కూడా వినలేదు. అలా అని చెప్పి అక్కడ భూకంపాలే రావని కాదు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ మిడిల్లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు బౌండరీస్. సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నందువల్ల అంతగా డేంజర్ ఉండదు. అలాగే మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ లోపల కూడా మైనర్ అంటే చిన్న చిన్న టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న టెక్టానిక్ ప్లేట్స్ పెద్ద ప్లేట్ తో ఇట్టయినప్పుడు కూడా భూకంపాలను మేజర్ టెక్టానిక్ ప్లేట్ మధ్యలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకో విషయం, ఈ మేజర్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఎలా ఢీ కొట్టుకుంటాయో ఆ బేసస్ మీద కూడా అక్కడ వేరు బౌండరీలు ఏర్పడతాయి. అందులో ఒకటి కన్వర్జెంట్ బౌండరీ. ఇందులో ప్లేట్లు ఇట్టయినప్పుడు ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కి కింద వైపుగా వెళ్ళిపోతుంది. రెండోది డైవర్జెంట్ బౌండరీ. ఇందులో రెండు ప్లేట్లు ఒకదాని నుంచి ఇంకొకటి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మూడవది ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. ఇందులో ప్యారలల్ గా రెండు ప్లేట్లు ఆపోజిట్ గా ఢీ కొట్టుకుంటాయి. వీటిలో కన్వర్జెంట్ ఇంకా ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ లో అతి భయంకరమైన భూకంపాలను చూడొచ్చు. ఈ పెసిఫిక్ ప్లేట్ ని చూసుకుంటే దీని బౌండరీ ఒక కన్వర్జెంట్ బౌండరీ. ఇందులో కూడా సబ్డక్షన్ జోన్ అని ఒకటి ఉంటుంది. ఈ సబ్డక్షన్ జోన్ లోనే భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఎందుకంటే ఇవి ఢీ కొట్టుకునేటప్పుడు ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కింద నుంచి ఎర్త్ లేయర్ మ్యాంటిల్ వరకు వెళ్ళిపోతుంది. అలా జరిగినప్పుడు మీరు డయాగ్రామ్ లో చూడొచ్చు, ఒక లోతైన డీప్ క్యావిటీ ఏర్పడుతుంది. ఆ డీప్ క్యావిటీనే మనం ట్రెంచ్ అని పిలుస్తున్నాం. సముద్రం లోపలుండే ఈ ట్రెంచ్లు సముద్రంలోనే అతి లోతైన ప్రదేశాలు. చుట్టుపక్కల సముద్ర లోతుతో కంపేర్ చేస్తే ఇవి 3 నుంచి 4 కిలోమీటర్ల ఎక్కువ లోతుగా ఉంటాయి. భూమి మీద డీపెస్ట్ ట్రెంచ్ వచ్చేసి మరియానా ట్రెంచ్, మీరు వినే ఉంటారు. ఇంచుమించు 10.9 కిలోమీటర్స్ అంత లోతుగా ఉంటుంది. మరియానా ట్రెంచ్ లోపల ఛాలెంజర్ డీప్ అనే పాయింట్ సముద్రంలోనే డీపెస్ట్ పాయింట్. ఈ ట్రెంచ్ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు, కానీ జపాన్ చుట్టుపక్కల కూడా ఈ ట్రెంచే ఉంది. దాన్ని జపాన్ ట్రెంచ్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా సముద్రంలో 8.4 కిలోమీటర్స్ అంత లోతు ఉంది. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి ఇలా లోతైన ట్రెంచ్ ఉండి, అలాగే అది నేల ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండడం. ఒకసారి మ్యాప్ ని చూడండి. ఇందులో ప్రపంచం మొత్తంలో వేరు చోట్ల సముద్ర లోతుని డీప్ లెవెల్ ని చూడొచ్చు. ఈ విధంగా లైట్ కలర్లో ఉండే సముద్ర ప్రాంతం అంతా లోతు తక్కువ ఉందని అర్థం. అలాగే ఎంత డార్క్ కలర్ ఉంటే అంత డీప్ లోతు ప్రాంతం ఉందని అర్థం. చాలా వరకు దేశాల చుట్టుపక్కల చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కోస్టల్ లైన్ ని చూసినా, ఆఫ్రికా కోస్టల్ లైన్ ని చూసినా, అలాగే సౌత్ అమెరికా కోస్టల్ లైన్ ని చూసుకున్నా కూడా అక్కడ మనం లైట్ కలర్ ని గమనించవచ్చు. కానీ జూమ్ చేసి జపాన్ ని చూస్తే రైట్ సైడ్ అంతా డార్క్ ఏరియానే ఉంటుంది. అదే జపాన్ ట్రెంచ్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ బౌండరీలో ఇది ఒక భాగం. సో అందుకోసమే ఇక్కడున్న టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఇక్కడ భయంకరమైన భూకంపాలు రావడం, అతి లోతైన సముద్ర ప్రాంతం ఉండడం, అలాగే ఎక్కువ శాతం అగ్నిపర్వతాలు ఉండడానికి కూడా కారణం. అలాగే సునామీలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ చూస్తాం. జపాన్ కోస్టల్ లైన్ అంటే సముద్ర ప్రాంతం ఈ ట్రెంచ్ కి దగ్గరగా ఉండడం వల్ల సునామీ అలలు చాలా తొందరగా ల్యాండ్ ని రీచ్ అవ్వగలవు. అయితే సునామీ వార్నింగ్స్ ఇవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. సో మొత్తానికి సునామీ వల్ల ఎక్కువ నష్టం కూడా జపాన్ దేశానికే ఉంది. ఈవెన్ ఈ సునామీ అనే పదం కూడా జపాన్ నుండే వచ్చింది. సునామీ, ఈ రెండు జాపనీస్ పదాల కలయికే సునామీ. సు అంటే ఆర్బర్, నామి అంటే వేవ్. వేవ్ అంటే మీ అందరికీ తెలిసిందే అలలు. ఆర్బర్ అంటే ఓడరేవు, నౌకాశ్రయం ఇలా అన్నమాట. జపాన్ నుండే సునామీ అంటే ఏంటో ప్రపంచానికి ఎక్కువగా తెలిసింది. అలా ఈ సునామీ అనే జాపనీస్ పదం అందరికీ తెలిసి అప్పటి నుంచి కూడా సునామీ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రపంచంలో 90% భూకంపాలు ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే జరుగుతాయి. అలాగే 75% యాక్టివ్ అగ్నిపర్వతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. జియోగ్రఫీ ఏరియా కారణంగా జపాన్ ని చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక డేంజర్ జోన్ లాగానే ఉంచారు. అయితే ఈ కారణంగానే జపాన్ వాళ్ళు చాలా కష్టపడి ఇప్పుడు అందరికంటే ఎకనామికల్ గా, ఫినాన్షియల్ గా చాలా ముందుంది. ఈవెన్ మన టాపిక్ భూకంపాలు, సునామీల నుండి వచ్చే డేంజర్ ని తగ్గించడంలో కూడా. ఎగ్జాక్ట్లీ వీటిని తట్టుకొని నిలబడడానికి జపాన్ అసలు ఏం చేస్తుంది? దానికి జవాబు, జపాన్లో ఇళ్లను చూసుకుంటే స్ట్రిక్ట్ ఎర్త్క్వేక్ ప్రూఫ్స్ తో నిర్మిస్తారు. ఏవైతే బిల్డింగ్లు నిర్మిస్తారో ఆ బిల్డింగ్ ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ ఒక 3 ఎర్త్క్వేక్ ప్రూఫ్ స్టాండర్డ్ కండిషన్స్ లో ఏదో ఒక దాన్ని బిల్డింగ్ ని బట్టి మీట్ అవ్వాల్సిందే. అందులో మొదటి స్టాండర్డ్ వచ్చేసి టైషన్ స్టాండర్డ్. ఈ కండిషన్ లో రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ కి కానీ వాల్ కి కానీ మినిమం థిక్నెస్ ని మెయింటైన్ చేయాలి. ఎర్త్క్వేక్ వచ్చి షేకింగ్ జరిగిన తట్టుకునే విధంగా ఉండాలి. రెండోది సైషన్ స్టాండర్డ్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి ఈ స్టాండర్డ్ లో నిర్మించమని చెప్తూ ఉంటారు. ఈ టైప్ బిల్డింగ్స్ లో డాంపర్స్ ని, ప్యాంపర్స్ కాదు డాంపర్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఎర్త్క్వేక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అంటే బిల్డింగ్ ఫౌండేషన్ కింద పెద్ద పెద్ద రబ్బర్ మ్యాట్స్ ని ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తారు. ఈ రబ్బర్ మ్యాట్స్ ఎర్త్క్వేక్ ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో నష్టం జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ స్టాండర్డ్ కంటే పవర్ఫుల్ స్టాండర్డ్ ఇంకొకటి ఉంది, చాలా అడ్వాన్స్డ్ స్టాండర్డ్ కూడా, మెన్షన్ స్టాండర్డ్. ఇందులో మొత్తం బిల్డింగ్ ని భూమికి సంబంధం లేకుండా ఐసోలేట్ చేస్తారు. లెడ్, స్టీల్ ఇంకా రబ్బర్ లాంటి వేర్వేరు లేయర్స్ ఉంటాయి ఇందులో. అందువల్ల బిల్డింగ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఒకవేళ భూకంపం వచ్చినా ఆ ఇన్స్టాల్ చేయబడిన లేయర్ షేక్ అవుతుంది, కానీ బిల్డింగ్ షేక్ అవ్వదు.
టోక్యోలో ఉన్న ఫేమస్ స్కైట్రీ టవర్లో కూడా ఇదే స్టాండర్డ్ని ఉపయోగించి నిర్మించడం జరిగింది. అందుకే మొత్తం సిటీలో వన్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ కట్టడం అది. మార్చి 2011లో 9.0 మ్యాగ్నిట్యూడ్తో అతి భయంకరమైన ఎర్త్ క్వేక్ వచ్చినా కూడా ఈ బిల్డింగ్కి చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. ఇంకా సునామీ నుంచి తప్పించుకోవడానికి జపాన్ వాళ్ళు చాలా స్ట్రాటజీలు కనుక్కున్నారు, కానీ అవి అంతగా సక్సెస్ అయితే అవ్వలేదు కంపేర్ టు ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్టాండర్డ్స్. వీళ్ళు సునామీని ఎదుర్కోవడానికి సునామీ కంట్రోల్ ఫారెస్ట్ని నిర్మించారు. అంటే వేల కొద్ది చెట్లను నాటి ఒక ఫారెస్ట్లా తయారు చేశారు సునామీని ఆపడానికి. అలాగే కోస్టల్ డైక్స్ని నిర్మించారు. చూడ్డానికి ఇలా ఉంటాయి. స్టోన్తో నిర్మించిన కట్టడం ఇది. ఈ కనపడే డైక్స్ చాలా ఎక్స్పెన్సివ్, కానీ సునామీ ఇంపాక్ట్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇవే కాకుండా వీళ్ళు సునామీ ఎవాక్యుయేషన్ టవర్స్ని కూడా నిర్మించుకున్నారు. ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉండి సునామీ టైంలో ఎవాక్యుయేట్ అవ్వడానికి టైం ఉండదో అప్పుడు ప్రజలు ఈ నిర్మించిన ఎవాక్యుయేట్ టవర్స్లోకి ఎక్కి సునామీ నుండి తప్పించుకోవచ్చు. అలాగే వీళ్ళు వాళ్ళ వార్నింగ్ సిస్టమ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. అక్కడున్న ప్రజలతో రెగ్యులర్గా ఎవాక్యుయేట్ డ్రిల్స్ చేపిస్తూ ఉంటారు. అంటే సునామీ వస్తే ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, రెస్క్యూ ఆపరేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద రెగ్యులర్ డ్రిల్స్ ఉంటాయి. వీటన్నింటితో పాటు ఫైనల్లీ వీళ్ళు సముద్రం దగ్గర గోడ కూడా నిర్మించుకున్నారు, సీ వాల్స్ అని చెప్పి. జపాన్కి సంబంధించిన 29,000 కిలోమీటర్ల కోస్టల్ లైన్లో 40% వరకు ఇలాంటి సీ వాల్స్తో సరౌండ్ చేయబడ్డాయి. అయితే ఈ గోడలు సునామీని ఎదుర్కోవడానికి అంతలా పని అయితే చేయలేదు. ఎందుకలా అంటున్నాను, 2011లో వచ్చిన సునామీ ఎఫెక్ట్ వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు చూసిన సునామీ రావడానికి కారణమైన భూకంపం జపాన్ చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్ భూకంపం అని చెప్పొచ్చు. ఈ భూకంపం వల్లే ఫుకుషిమా న్యూక్లియర్ డిసాస్టర్ కూడా జరిగింది. ఆ డిసాస్టర్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల రేడియేషన్ రిలీజ్ అయ్యి పెసిఫిక్ ఓషన్లో స్ప్రెడ్ అయిపోయింది. 2011లో వచ్చిన ఈ భూకంపం అలాగే సునామీ జపాన్ చరిత్రలోనే అతి ప్రమాదకరమైన విపత్తు. ఈ ప్రమాదం వల్ల ఇంచుమించు 20,000 మంది చనిపోయారు. ఆ తర్వాత నుండి జపాన్ గవర్నమెంట్ ఇలాంటి విపత్తులు తట్టుకోవడానికి వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంకా స్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చిన డిసాస్టర్ అంత భయంకరమైనదైతే కాదు, బట్ ఒక్కరి ప్రాణం పోయినా కూడా దట్ రియల్లీ కౌంట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి. సో చూడని వాళ్ళు వెంటనే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.